ఇప్పుడు ఇక్కడ ఎవరు దేవుడు అంటారు? ఇప్పుడు నిర్మూలించేది ఎవరు అంటారు? అది మన్మోహన్ సింగ్ కావచ్చు, అది మోడీ కావచ్చు, ఇవాళ పాలకవర్గం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హిందూ బ్రాహ్మణీయ భావజాలాన్ని అమలు చేసేటువంటి ఏ కేంద్ర ప్రభుత్వం అయినా రాముడే ఆయన దృష్టిలో. ఆనాడు నిజంగా వాస్తవం కూడా ఏంటంటే ఆనాడు రాముడు ఋషుల యొక్క మునుల యొక్క ఆశ్రమాలను కాపాడడానికి, ఆశ్రమాలకు ఇచ్చినటువంటి గోసంతతిని కాపాడడానికి, ఆశ్రమాలకు ఇచ్చినటువంటి వేలాది ఎకరాల భూమి కాపాడడానికి ఆయన ఆనాడు రామలక్ష్మణులు పోయి స్త్రీలని లేదు, పిల్లలని లేదు, తాటకి కావచ్చు, ఎవరైనా కావచ్చు చంపేస్తూ పోయాడు, శీలం కూర్చోవలు వస్తూ పోయాడు. ఇప్పుడు కొత్త రాముళ్ళు, అది మన్మోహన్ సింగ్ కావచ్చు, అది మోడీ కావచ్చు, ఈ కొత్త రాముళ్ళు దండకారణ్యంలో అదే పనిచేస్తున్నారు. తేడాల్లా అప్పుడు ఋష్యాశ్రమాలు, ఇప్పుడు కంపెనీలు. తెలంగాణ డీజీపీ అరవింద్ రావు గారు మీరు చెప్పేది పుస్తకం రాసింది. ఆయన ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నప్పుడు పుస్తకం రాశాడు. ఇది ఈ దండకారణ్యం అనేది అప్పటి దండకారణ్యంతో పోలుస్తూ ఇప్పుడు మావోయిస్టులు, ఇప్పుడు నక్సలైట్లు అనేటువంటి వాళ్ళు అటువంటి రాక్షసులు, ఈ అణిచేస్తున్నటువంటి వాళ్ళు అటువంటి దేవతలు, రాముని అనుచరులు అనే పద్ధతిలో చేశారు. అట్లా దండకారణ్యం మాత్రమే కాకుండా తూర్పు మధ్య భారతాల్లో 2009లో గ్రీన్ హంట్ ఆపరేషన్ ప్రారంభించారు. జంగల్ బహల్ విధ్వంసం కానీ, మొత్తంగా కిషన్జీని ఎన్కౌంటర్ పేరుతో చంపడం కానీ, జార్ఖండ్లో విధ్వంసం కానీ, సరండాలో నిర్మాణం అవుతున్నటువంటి జనతా రాజ్యాలను నిర్మూలించడం కానీ, దండకారణ్యంలో 2009 నుంచి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఇక్కడ ఏమిటంటే దండకారణ్యంలో నిలుపుకోగలిగారు. దండకారణ్యంలో 1980లో అక్కడ పీపుల్స్ వార్ ప్రవేశించింది. 70 నుంచి ఒక 35 ఏళ్ళు అయింది. ఇప్పటికి 35 ఏళ్ల కాలంలో ఈ మధ్యన సాల్వాజుడం వచ్చింది, దాన్ని ఎదుర్కొన్నారు. 2009లో గ్రీన్ హంట్ ఆపరేషన్, ఆ తర్వాత దశలో రెండవ దశ, మూడవ దశ ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ హాకా, ఇవన్నీ దాటి ఇప్పుడు లేటెస్ట్గా మిషన్ 2016. ఇది మోడీ, రమణ్ సింగ్, ఫడ్నవీస్, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు, నవీన్ పట్నాయక్, 7 రాష్ట్రాలు. ఏ 7 రాష్ట్రాలన్నీ అయితే ఖనిజ సంపద ఉన్నదో, అడవులు ఉన్నాయో, మావోయిస్టు ఉద్యమం ఉన్నదో, ఈ 7 రాష్ట్రాలు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఉన్నది, ఛత్తీస్గఢ్ దాదాపుగా మొత్తం ఉన్నది, చంద్రబాబు నాయుడు పాలనలో ఉండేటువంటి ఏఓబి ఉన్నది, చంద్రశేఖరరావు పాలనలో ఉండేటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉన్నవి, ఒరిస్సాలో ఉండే నవీన్ పట్నాయక్ అయితే మొత్తం ఒరిస్సా ఉన్నది, దక్షిణ బస్తర్ ముఖ్యంగా ఏఓబీలో భాగంగా ఉన్నది. ఈ ప్రాంతం అంతా కూడా తూర్పున జంగల్ మహల్ ఉన్నట్టుగానే, జార్ఖండ్లో సరండా ఉన్నట్టుగానే అది తూర్పు ప్రాంతం అయితే, ఇదంతా మధ్య భారత ప్రాంతం. ఈ మధ్య భారతం నుంచి మళ్ళీ ఈ తూర్పు విశాఖపట్నం దాకా ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేది ఇప్పుడు ఆపరేషన్ 2016 పేరుతోటి ఇంకా మామూలు విధ్వంసం కాదు. దీని కింద ఇజ్రాయెల్ నుంచి మానవరహిత విమానాలు తీసుకొచ్చి పైనుంచి బాంబులు వేయించడం, క్షిపణులు వేయించడం, గ్రెనేడ్లు వేయించడం, గ్రామాలు తగలబెట్టడం, స్త్రీలను సామూహికమైన లైంగిక అత్యాచారాలకు గురి చేయడం. ఆ విషయంలో ఇటీవల మీకు బేలాబాటియా కావచ్చు, మాలిని సుబ్రహ్మణ్యం కావచ్చు, అక్కడ వెళ్ళిన జాగ్లాగ్ లాయర్లు కావచ్చు, ఎంతోమంది ప్రజాస్వామ్యవాదులు, మేధావులు మన దృష్టికి తెస్తున్నటువంటి భయంకరమైన దురంతాలు ఇవాళ జరుగుతున్నవి. బస్తర్ని కాపాడుకుందాం, సేవ్ బస్తర్ అనే నినాదంతో, అట్లాగే జనతా రాజ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు జరుగుతున్నటువంటి క్రమం మీరు చూస్తారు. ఈ క్రమంలో ఇదే ఏఓబి ప్రాంతంలోకి రామకృష్ణ చర్చలు ముగిసిన తర్వాత వెళ్ళాడు. అంతకుముందు ఆయన 2004 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి. మహేష్ అమరుడైపోయిన తర్వాత ఎర్రనెడ్డి సంతోష్ రెడ్డి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్ కేంద్ర కమిటీ సభ్యుడు, కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉన్నాడు. శీలం నరేష్ అలియాస్ మురళి ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ముగ్గురు కూడా కేంద్ర కమిటీ సభ్యులు. వాళ్ళని బెంగళూరులో అరెస్ట్ చేసి కొయ్యూరుకు తీసుకువెళ్ళి కొయ్యూరులో ఒక పసుల కాపరితో కలిపి కొయ్యూరు అడవుల్లో చంపేసిన తర్వాత, వాళ్ళ అమరత్వం తర్వాత రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శి అయ్యాడు, కేంద్ర కమిటీ సభ్యుడు కూడా అయ్యాడు. మావోయిస్ట్ పార్టీ ఎంసీసీ ఇవన్నీ కూడా 21 సెప్టెంబర్ 2004లో ఏర్పడ్డప్పుడు, ఎంసీసీతో కలిసి ఏర్పడ్డప్పుడు ఆ మావోయిస్ట్ పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడు, ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శి కూడా అయ్యాడు. ఆ సమయంలో రెండవసారి ప్రభుత్వంతో మావోయిస్టులు, పీపుల్స్ వారు చర్చలు జరపాలనే ప్రతిపాదనను కమిటీ ఫర్ కన్సర్న్ సిటిజన్స్ అని సిసిసి అనే పేరుతో శంకరన్ కన్వీనర్గా ఏర్పరిచారు. దాదాపు అందులో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజాస్వామ్యవాదులు హూయిజ్ హూ అనేటువంటి అందరూ ఉన్నారు. శంకరన్, కన్నబిరాన్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, జయశంకర్, కోదండరామ్, జీవన్ కుమార్, మీరు ఏ పేర్లైనా చెప్పండి, కాస్త ప్రజాస్వామ్య వీళ్ళందరూ అందులో ఉండి వాళ్ళు ఒకే ఒక కార్యక్రమం తీసుకున్నారు. 1996లో 95 ఆగస్టులో చంద్రబాబు నాయుడు వైస్రాయల్ హోటల్ కుట్ర జరిపి ఎన్టీ రామారావుని కూలదోసిన తర్వాత అధికారానికి వచ్చినప్పుడు ఆయన చాలా నిస్సిగ్గుగా ఓ విషయం చెప్పుకున్నాడు.
నేను ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను, ప్రపంచ బ్యాంకు ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ నేను అమలు చేస్తాను. చాలా నిశ్చితంగా నాకు ఓటేసేది ప్రజలు కావచ్చు కానీ నేను పనిచేసేది ప్రపంచ బ్యాంకు అని దాచుకోకుండా చెప్పాడు ఆయన. చెప్పుకొని అంతకుముందు ఎన్టీఆర్ పీపుల్స్ వార్ మీద నిషేధం ఎత్తేస్తే ఈయన పీపుల్స్ వార్ మీద మళ్ళీ నిషేధం పెట్టాడు. ఆయన సారా నిషేధిస్తే ఈయన సారా మీద నిషేధం ఎత్తేసాడు. ఆయన సబ్సిడీలు ఇస్తే ఈయన సబ్సిడీలు రద్దు చేశాడు. ఈ ప్రోగ్రాం తీసుకోవడానికి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. వరల్డ్ బ్యాంక్ ఆయన చీఫ్ మినిస్టర్ చేసింది. ఇక అక్కడి నుంచి ముఖ్యంగా తెలంగాణను, ఉత్తరాంధ్రను, పలనాడును, నల్లమలను ఎక్కడెక్కడైతే మావోయిస్ట్ ఉద్యమం ఉన్నదో, అప్పుడు ఇంకా పీపుల్స్ వార్ అన్నారు, పీపుల్స్ వార్ ఉద్యమం ఉన్నదో అక్కడంతా నెత్తురుటేర్లు వారించాడు.